One more interesting question. ABC can do a work in 14, 28, 42 days respectively. They all start doing the work together. A continues to do the work until it is completed. C left 2 days. C left 2 days before the work was completed. Okay. And B left it 1 day before the work was completed. In how many days the work was completed? Wow, such a nice question. ఇలాంటివి కూడా జాగ్రత్త. ఏబిసిలు ముగ్గురు వ్యక్తులు ఒక పని 14, 28, 42 రోజులలో పూర్తి చేయగలరు. ఓకే, అందరు కలిసి పనిని మొదలుపెట్టిన తర్వాత ఏ మాత్రం పూర్తయ్యేంత వరకు ఉంటాడంట. సి మాత్రం పని 2 రోజులు ఉందనక ముందుకే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి బి అనేవాడు కూడా పని ఇంకొక రోజు ఉందనగా వెళ్ళిపోయాడు. అయితే మొత్తం పని పూర్తి చేసేటప్పుడు ఎంత సమయం పట్టింది అనేది క్వశ్చన్. మరి ఏం లేదు ఏబీసీలు ముగ్గురున్నారు, రైట్. ఏబీసీల డేస్ ఇచ్చాడు, వీళ్ళందరూ కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. కానీ ఏ మాత్రం లాస్ట్ వరకు ఉన్నాడంట. బి ఎప్పుడు వెళ్ళిపోయాడు, సి ఎప్పుడు వెళ్ళిపోయాడమో జస్ట్ 2 రోజులు ఉందనగా వర్క్ ఇంకా వర్క్ 2 రోజులకు అయిపోతుందనగా వెళ్ళిపోయాడు. బి ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఇంకో 1 డే వర్క్ ఉందనగా వెళ్ళిపోయాడు. ఓకే, పాయింట్ అర్థమైంది అనుకుంటా. అయితే ఇప్పటివరకు మొత్తం ఎన్ని రోజులు వర్క్ జరిగింది అంటున్నాడు. కానీ వాడు ఇచ్చిన డేస్ కొంచెం భయంకరంగా ఉన్నాయి. సో నో ప్రాబ్లం, ఎట్లా ఎంత స్ట్రాంగ్ ఉంటే ఎంత భయంకరంగా ఉంటే అంత ఎఫిషియన్సీ మీకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఏ 14, బి 28, ఇది 42. ఏ బి సి. దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంది 42. 42 కెన్ బి డివిజిబుల్ బై 14, రైట్. 14 3s సరిపోయింది. కాకపోతే 28 అనేది డివైడ్ అవ్వదు కదా. అప్పుడు మీరేం చేయాలంటే 28 రావాలంటే 42కి 28కి వేరే దగ్గర సంబంధం ఉంది కదా. అన్నింటిలో కామన్ టేబుల్ 14 ఉందా లేదా? ఇది 14, దీంట్లో 14, దీంట్లో 14 ఉంది. అప్పుడు 14 అనేది కామన్ టేబుల్ అయితే 1 టైము 2 టైమ్స్ 3 టైమ్స్ అన్నట్టే కదా జనరల్గా. 14 కామన్ అంటే 1 2 3 టైమ్స్ అన్నట్టే కదా లాజికల్గా అంటున్నా. ఎస్ఆర్ నో ఇప్పుడు 14 కామన్ తీసిన అనుకో 1 2 3 టైమ్సే వస్తుంది కదా అంటున్నా. అవును, దీంట్లో పెద్దది ఏంది 2 3s 6, అవునా కదా. అప్పుడు 2 దగ్గర 6 6 14s ఆన్సర్ అన్నట్టు. 6 టైమ్స్ దగ్గర మీట్ అవుతాయి. 6 14s అన్నిట్లో 14 కామన్ కదా. అంటే 2 3s 6 అనే బిగ్గెస్ట్ నెంబర్. అంటే దీంట్లో 14 కామన్ తీసుకునే కదా వచ్చేది. అప్పుడు 2 3 6 14s విల్ బి అవర్ ఆన్సర్, రైట్. అది టార్గెట్ యాక్చువల్లీ. సో ఇదంతా సోది అవసరం లేదు నిజానికి, కానీ ఇప్పుడు తప్పదు